శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 24వ తేదీ శనివారం, జనవరి 2026 నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి చంద్ర రాహులు ఇద్దరు బాగున్నారు. దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అలాగే రవి గారు కూడా బాగున్నారు. 4 గ్రహాల ఉనికి కూడా మిమ్మల్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇచ్చే దిశగా తీసుకెళ్తోంది. ఉన్నతమైనటువంటి పదవులు పొందే అవకాశము, పబ్లిక్ లో రాణించే అవకాశము, ఉద్యోగ జీవితంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే అవకాశము, ఉన్నత స్థితి అంటే ప్రమోషన్స్ పొందడము, ఇంక్రిమెంట్లు పొందడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మీ మానసికమైన సంతృప్తి బ్రహ్మాండంగా ఇనుమడిస్తుంది. లాభాల బాటలో ఉంటారు. అయితే కొంచెం అశాంతి కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఈ అశాంతిని తగ్గించుకోవాలంటే గురుబలాన్ని పెంచుకోవాలి. అవమానాలు ఉండడానికి అవకాశం ఉంది. అపనిందలు పడడానికి అవకాశం ఉంది. సంయమనం పాటించండి. ఒక మాట రాగానే మీరు ఏదో అయిపోయినట్టుగా మీరు ఏమాత్రం ఆలోచించవద్దు. మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు. ఒక్కొక్కసారి ఒక మాట వచ్చింది అంటే దాన్ని నిదానంగా మీరు సాధించుకుంటూ వెళ్ళండి, అధిగమించుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు గ్రహ బలాలు అన్నీ అంత పూర్తిగా లేనప్పుడు మీరు ఎదిరిస్తాను అంటే అక్కడ మీరు ఎదిరించిందే కనిపిస్తుంది తప్ప అవతల వాళ్ళు వేసిన నిందే నిజమయ్యేటట్టుగా అవుతుంది. కాబట్టి సంయమనం వహించండి. తగిన కాలం త్వరలోనే రాబోతోంది. అప్పుడు వీటన్నిటికీ జవాబులు చెప్పచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే కుజగ్రహం యొక్క స్థితి సంచారము దశమ స్థానంలో, ఉచ్చ స్థానంలో ఉంది కాబట్టి ఉద్యోగరీత్యా మీకు చాలా చాలా ఉన్నతమైనటువంటి ప్రశంసలు దొరుకుతాయి. ఇది మీకు ఒక స్వీట్ మెమొరీ లాగా మీ లైఫ్లో ఉండిపోతుంది. అయితే సంయమనం పాటించండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. వ్యసనాలకి బానిస కావద్దు, ఉద్రేకానికి లోను కావద్దు. స్థాన చలనం జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం సంయమనం పాటించండి. తగిన సమయం వచ్చినప్పుడు మళ్ళీ మీకు అనుకూలమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ మీ విధులు నిర్వర్తించుదురుగాని. ఇది సంయమనంతో సాధించుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి ద్వితీయం యోగిస్తోంది, అలాగే ఏకాదశం యోగిస్తోంది, అలాగే నవమం యోగిస్తోంది, దశమం యోగిస్తోంది. ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము ఇక్కడ పరస్పర విరుద్ధమైన 2 భావాలని ఇస్తోంది. దశమం ఒకటి మీ సమర్థత బయటపడుతోంది, చక్కగా సమాజానికి తెలుస్తోంది. రెండవది ఇంకొక వర్గం వారు మిమ్మల్ని పెట్టే ఇబ్బందుల వల్ల మీరు మానసికంగా కొంచెం ఖేదం అనుభవిస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. 2 పరస్పరంగా ఉద్యోగానికి రిలేటెడ్ గానే ఉంటాయి. ఒకళ్ళు ఉత్తమంగా మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటే ఇంకొకళ్ళు మధ్యమంగా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు. వీటిని కూడా తట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇదే మిమ్మల్ని బాధించే అంశంగా ఉంటుంది. అయితే మౌనం వహించండి. గురుబలం చాలా బాగుంది. మీ మాట తీరు చాలా బాగుంటుంది. మీ కుటుంబం చాలా బాగుంటుంది. సంతానం బాగుంటారు. ధనము వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ తండ్రి గారి వైపు నుంచి వచ్చేటటువంటి బలము, మీకు సహాయ సహకారాలు కానీ, మనోబలం పెరగడం కానీ ఇట్లాంటివి చాలా చక్కగా ఉంటాయి. అనుకోని విధంగా వచ్చేటటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు శనిగారు ఇస్తున్నారు. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని చెయ్యండి. మనశ్శాంతితో ఉండండి. గురుబలము గాని, శనిగారి బలము గాని చాలా చాలా అనుకూలిస్తూ ఉన్నాయి. వెనక్కి తిరిగి చూసేటటువంటి ప్రసక్తి ఉండదు. మీకు ప్రశాంతంగా ఉంటుంది. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, తృతీయంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఈ 3 బలాలు కూడా చాలా అత్యద్భుతంగా పనిచేస్తున్నాయి. ఎప్పుడైతే గురు కేతువుల యొక్క దీర్ఘకాల సంచార గ్రహాలు కాబట్టి ఆ గ్రహాల యొక్క ఫలితాలు మీకు ఉత్తమమైన ఫలితాలని సూచిస్తూ ఉంటాయి. కాబట్టి అవి మీకు దీర్ఘకాలంగానే ఇస్తూ ఉంటాయి. ఇది మిథున రాశి వారికి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతోంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ధనం ఉంటుంది, చక్కటి యోగవంతమైన జీవితం ఉంటుంది, సంతానం బాగుంటారు, సంతానం అభివృద్ధి చెందుతారు. అలాగే భార్యాభర్తల అనుకూలత ఉంటుంది, తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, పిత్రార్జితాలు ఏమన్నా రావాలన్నా కూడా చేతికి వస్తాయి. పితృవర్గ రీత్యా అనేక రకాల సహాయాలు ఉంటాయి. అది మాట సహాయం అవ్వచ్చు, లేదా ధన సహాయం అవ్వచ్చు,
లేదా మీ మనోబలం పెంచడానికి మీ పితృవర్గ రీత్యా చక్కటి మోరల్ సపోర్ట్ ఉండొచ్చు. ఏ రూపకంగా అయినా తండ్రి లేదా తండ్రి తరఫు బంధువుల నుంచి చక్కటి సహాయ సహకారాలు అందుకుంటారు. ఉద్యోగ జీవితంలో ఇదమిద్దంగా ఉంటుంది. మీరు కూడా సంయమనం పాటించండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక అనుకూలమైనటువంటి గ్రహస్థితులు పూర్తిగా వచ్చేంత వరకు గురుబలాన్ని తప్పనిసరిగా పెంచుకోవడానికే ప్రయత్నం చేయండి. గురుబలం అత్యద్భుతంగా ఉంది. రాశిలోనే ఉన్నారు కాబట్టి గురువు గారు చాలా అత్యద్భుతంగా ఉంది. కానీ మిగతా గ్రహాలు కొన్ని అననుకూలంగా ఉన్నాయి కదా. కాబట్టి ఈ అననుకూల గ్రహాలు అనుకూలత చెందాలి అంటే స్తోత్ర పారాయణాలు చేయాలి. అలాగే గురుబలాన్ని కూడా పెంచుకోవాలి. ఇంకా ఇంకా మీరు గురు సేవ చేయడము, ఆశ్రమాలకు వెళ్ళడము, ఆలయాలకు వెళ్ళడము, గురు చరిత్ర పారాయణ చేయడము ఇలాంటివి చేసినందువల్ల మీ మనోబలం మరింతగా పెరుగుతుంది. బంధువర్గం నుంచి గాని సహోదరుల నుంచి గాని చాలా చక్కటి సహాయ సహకారాలు అంది మీరు చాలా చాలా నిశ్చింతగా ఉంటారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. పరిహారాలు పాటించండి, నిబ్బరంగా ఉండండి, బలాన్ని పెంచుకోండి, చక్కటి ఫలితాలు పొందండి. కర్కాటక రాశి వారికి గురుబలం వ్యయస్థానంలో ఉండి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. మరి మిగతా గ్రహాల యొక్క బలాలు ఏమన్నా మంచిగా బాగున్నాయా అంటే ఏవి కూడా అంతగా లేవు. తప్పనిసరిగా గురుబలాన్ని పెంచుకోవాల్సినటువంటి పరిస్థితే ఉంది. గురుబలం ఉంది కాబట్టి మీరు చేసేటటువంటి పూజలు, పునస్కారాలు, దైవము, ధర్మము, జ్ఞానము, యోగము, ధ్యానము, తపస్సు ఏదైనా కానీ మీకు యోగిస్తుంది. అయితే ఇవి ఇంకా ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే గురువుగారు వ్యయస్థానంలో ఉన్నారు, వక్రించి ఉన్నారు. ఈ సమయంలో ఇతర గ్రహాల యొక్క వ్యతిరేకతలు మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి ఆ ఫలితాలని అంటే గురువుగారు ఇక్కడ ఇచ్చే ఫలితం ఏమిటి? ఎక్కువగా ఖర్చు పెట్టించడం, శుభకార్యాల మీద ఖర్చు పెట్టించడం, మరమ్మతుల మీద ఖర్చు పెట్టించడం, దానాలకి ధర్మాలకి ఖర్చు పెట్టించడం చేస్తారు తప్ప ఏదైనా ఒక గ్రహాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగినటువంటి మానసికమైన బలాన్ని ఇక్కడ ఇవ్వడం కష్టమవుతుంది. అలాగే ధనాన్ని ఇవ్వడం కూడా కష్టమవుతుంది. వీటిని పెంచుకోవడం కోసం మీరు గురువు గారిని ఆశ్రయించాలి. మిగతా గ్రహాల యొక్క స్తోత్ర పారాయణలు చెయ్యాలి, అలాగే గురు సేవ చేయాలి, అలాగే గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయాలి, యోగా చెయ్యాలి. గురుగ్రహానికి సంబంధించి ఎన్ని స్తోత్ర పారాయణాలు చేస్తారో, ఎంత సేవ చేస్తారో అది ఇంకా మీ శక్తి సామర్థ్యాలని బట్టే ఉంటుంది, మీ సమయాన్ని బట్టే ఉంటుంది. గురు బలాన్ని ఖచ్చితంగా పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గురువు వ్యయస్థానంలో ఉన్నారు కదా, ఇలాంటప్పుడు ఎక్కువగా శుభకార్యాల మీద ఖర్చు పెట్టిస్తారు అంతే తప్ప మనకి ఇతరత్ర అనుకూలతని ఇవ్వడానికి గురుబలం అనేది లేదు. కాబట్టి చెప్పిన పరిహారాలని తప్పనిసరిగా చేయండి. ఇది కర్కాటక రాశి వారికి చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అష్టమ స్థానంలో ఈ రాహు యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి దుర్గా అమ్మవారికి పూజ చేయడం లేదా దుర్గా నామస్మరణ చేయడం అనేది చాలా మంచిది, ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తుంది. ఈ రోజంతా కూడా ఎటువంటి చికాకులు లేకుండా గడుపుతారు అని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా పరిహారాలు పాటించండి, మనశ్శాంతితో ఉండండి. సింహరాశి వారికి రాహుకేతు శనిగారుల యొక్క దుష్ప్రభావం ఏదైతే ఉంటుందో ఆ ప్రభావం నుంచి బయటపడాలి అంటే గురుబలాన్ని పెంచుకోవాలి. గురువు గారు ఉత్తమమైన ఫలితాలనే ఇస్తున్నారు. అయితే మిగతా గ్రహాల యొక్క బలాలు రవి, బుధ, కుజ 3 బాగున్నాయి. ఇక్కడ గురుగారి బలము కూడా బాగుంది. మరి ఈ 4 గ్రహాల యొక్క బలాలే సరిపోతాయా అంటే మరింతగా గురుబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మరీ చెప్పదగ్గ సూచన. రుణాలు తక్కువ అవుతాయి, అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు, విజయావకాశాలు ఉంటాయి. ఇవి మీకు చాలా అద్భుతమైనటువంటి విజయాలను ఇస్తున్నాయి, సంతృప్తినిస్తున్నాయి. అలాగే గురువు దర్శనం చేసుకోవడం వల్ల, గురు సేవ చేయడం వల్ల, గురు ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా మీకు కుదిరినటువంటి సేవ చేసినందువల్ల మరింతగా గురుబలం పెరుగుతోంది. మరింతగా ఈ రాహుకేతు శనిగారుల యొక్క దుష్ట ఫలితం తగ్గుతోంది. ఇంకా ఇంకా గురుబలాన్ని పెంచుకోండి, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, మరింత మనశ్శాంతి పొందండి. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి.
కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో రాహువు చంద్రుడు యోగిస్తున్నారు, పంచమంలో శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు. మిగతా గ్రహాలు బలము లేవు సరికదా, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. ఈ వ్యతిరేక ఫలితాల నుంచి మీరు దాటి బయటికి రావాలి అంటే శనిగారికి ఒక్కసారి ఈ తైలాభిషేకం చేయించండి. అలాగే శనిగ్రహ స్తోత్రాలు పఠించండి. గురువు గారికి ఒకసారి అభిషేకం చేయించండి. గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. యోగా చెయ్యండి. సంయమనం పాటించండి. అలాగే సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మిగతా అన్ని పనులు కూడా ఏవి ఎలా జరుగుతున్నాయో గమనించుకుంటూ వెళ్ళండి. మీకు అన్ని విధాల మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. పరిహారాలు పాటించి మనశ్శాంతిని పొందండి. తులారాశి. తులారాశి వారికి ఎంత చెప్పినా తక్కువే అనేంత గొప్పగా ఉన్నాయి గ్రహస్థితులు. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజ శుక్రులు, షష్ఠ స్థానంలో శనిగారు, అలాగే నవమ స్థానంలో గురుగారు, ఏకాదశంలో కేతువు. ఇన్ని గ్రహాల యొక్క అనుకూల్యత ఉంటున్నప్పుడు ప్రతిరోజు ఈ గ్రహాలు 3 పెద్ద గ్రహాల యొక్క అనుకూలత ఉంటుంది. శనిగారు గాని, గురువుగారు గాని, కేతువు గాని, ఈ 3 దీర్ఘకాల సంచారం చేసేటటువంటి గ్రహాలు 3 అనుకూల స్థితుల్లో ఉన్నాయి. అత్యద్భుతమైన ఫలితాలు తులారాశికి ఉన్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు ఇప్పటికే వాటిని ఆస్వాదిస్తున్నారు. ఊహించని విధంగా లాభాలున్నాయి. పితృవర్గ రీత్యా మంచి ఆదాయం ఉంది, లేదా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, ధన ధాన్య భోగాలు ఉన్నాయి. ఇన్ని రకాలైనటువంటి ఉత్తమమైన ఫలితాలు మీకు ఉన్నప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఇది బాగుంది ఇది బాగుందని చెప్పనవసరం లేదు. శనిగారి బలము మాటలైంది కాదు, గురుగారి బలం మాటలైంది కాదు. అలాగా వీళ్ళిద్దరూ ఇస్తున్నప్పుడు కేతువు కూడా వారికి తగ్గకుండా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి తులారాశి వారికి వెనక్కి తిరిగి చూసుకోకర్లేని విధంగా ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చేయండి. మరిన్ని అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి తృతీయం బాగా యోగిస్తోంది. రవి బుధ కుజుల యొక్క స్థితి సంచారము చాలా చాలా బాగుంది. 3 గ్రహాలు యోగిస్తున్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. మంచి ఉన్నతమైన ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. అయితే ఈ ఒక్క స్థానమే యోగిస్తూ ఉన్న కారణం చేత మనోబలం పెరిగి, అన్నదమ్ముల సహాయ సహకారం పెరిగి, ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ 10 మంది చేత శభాష్ అనిపించుకునేటట్టుగా మీ ఆలోచనలన్నీ ఉంటూ ఈ స్థితికి మీరు ఉంటారు. అయితే కష్టపడతారు, ఫలితాన్ని తెచ్చుకుంటారు. ఎవరి సహాయ సహకారాలు కూడా ఇప్పుడు మీకు దొరకడం కష్టం. మాతృవర్గ రీత్యా ఉండదు, సంతాన రీత్యా కూడా సంతృప్తి కనిపించట్లేదు. మాతృవర్గ రీత్యా మీరు ఎటువంటి సహాయ సహకారాలని కూడా ఆశించకండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఏదైనా స్థిర స్థిరాస్తుల పెంపు కొరకు ఇంకా ఏమన్నా మనం చేయాలా అంటే అవి కూడా శారీరక శ్రమే మిగులుతుంది తప్ప ఫలితం కనిపించదు. మా అదృష్టాన్ని పరీక్షించుకుందామా అన్నా అక్కడ గురుబలం ఏమాత్రం లేదు, నష్టం వచ్చే పరిస్థితే కనిపిస్తోంది. అలాగే అష్టమ స్థానంలో గురువు గారు ఉన్నప్పుడు ఉద్దాన పతనాలకు లోనవుతారు. ఇక్కడ మిగతా గ్రహాల యొక్క బలాలు ఉంటే ఏమైనా గురువు గారు కూడా మీకు కాస్త ఇంతో అంతో ఉద్దాన ఫలితం ఇవ్వచ్చు. ఇక్కడ మిగతా గ్రహాల ఫలితాలు లేకపోయినందువల్ల మీకు ఇక్కడ ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి లాటరీల జోలికి పోకండి. మీ అదృష్టాన్ని ఇప్పుడు ఏమీ పరీక్షించుకోవద్దు అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో పూర్తి మౌనాన్ని వహించండి. ఇవన్నీ కూడా తప్పనిసరిగా పాటించండి. ప్రశాంత జీవితం ఉంటుంది. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. ఇష్టదేవత ఆరాధన చేయండి. అలాగే అర్ధాష్టమ రాహు గారి సంచారం ఉంది కాబట్టి దుర్గా అమ్మవారికి పూజలు చేసుకోండి, లేదా స్తోత్ర పారాయణాలు చేయండి, లేదా నామాన్ని సంకీర్తన చేసుకోండి. నామాన్ని తలుచుకుంటూ అయినా ఉండండి. చాలా విధాలుగా మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి రాహువు యోగిస్తున్నారు, ద్వితీయంలో శుక్ర బుధులు యోగిస్తున్నారు, అలాగే రాహుతో పాటు చంద్రుడు యోగిస్తున్నారు, సప్తమంలో గురువు గారు యోగిస్తున్నారు. ఇన్ని గ్రహాలు యోగిస్తున్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. చక్కటి అనుభూతి కలుగుతుంది, ఆత్మ సంతృప్తి కలుగుతుంది, మనోబలం పెరుగుతుంది, అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు, అనుకూలంగా ప్రశాంత జీవితం వస్తుంది, ధనము అనుకోని విధంగా వస్తుంది. చాలా వరకు మీరు ఉన్నతి చెందడానికి చక్కటి ఉత్తమమైన మార్గాలు పడతాయి. ఇవన్నీ కూడా మీకు చెప్పదగినటువంటి మంచి ఫలితాలు అని చెప్పొచ్చు.
సంతానం బాగుంటారు, సంతృప్తి కలిగే విధంగా ఉంటుంది, ఎన్నో రకాలైనటువంటి ఉత్తమ ఫలితాలు అందుకుంటారు, జీవితం సంతృప్తిగా నడుస్తూ ఉంది. మీరు చెయ్యవలసిందల్లా ఒక్కటే, విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. ఏ పనులైతే మీరు చేపట్టి ఉన్నారో విడవకుండా వాటిని కృషి చెయ్యండి. అర్ధాష్టమ శని నడుస్తోంది కాబట్టి కొంచెం పనులలో జాగు ఉండడానికి అవకాశం ఉంది. ఈ జాగు తొలగించాలి అంటే ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి, నల్ల నువ్వులు దానం ఇవ్వండి, లేదా ఆవుకు పెట్టండి అన్నంలో కలిపి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మనశ్శాంతి ఉంటుంది, ఉన్నతి ఉంటుంది, ఆర్థికాభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ జీవితంలో కూడా మనశ్శాంతి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మకర రాశి. మకర రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యులు బాగున్నారు, అలాగే తృతీయంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు. ఇక మిగతా గ్రహాల అనుకూలత ఏదైనా ఉందా అంటే లేదు అనే చెప్పాలి. లేనప్పుడు ఏమి చెయ్యాలండి? గ్రహాల యొక్క బలాలు పెంచుకోవాల్సిందే. గ్రహాల అనుకూలత లేనప్పుడు ఖచ్చితంగా గ్రహ బలాలు పెరగాలి. పెరగాలి అంటే నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి, నవధాన్యాలు దానం ఇవ్వాలి, శివారాధన చెయ్యాలి, దుర్గనామ స్మరణ చెయ్యాలి. అలాగే ఎవరికైనా దానము చేసేటప్పుడు అవతల వాళ్ళకి ఏ వస్తువు కావాలో మధ్య మీరు ఇవ్వగలిగితే ఆ దానానికి పరిపూర్ణత లభిస్తుంది, మీకు మనశ్శాంతి వస్తుంది, తీసుకున్న వాళ్ళు చాలా సంతృప్తితో ఉంటారు. కాబట్టి మీకు చాలా చాలా మనశ్శాంతి వస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మనోబలం పెరుగుతోంది, మంచి నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది, అనేక విధాలుగా ఆనందం అనుభవిస్తారు. మీరు మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి, యోగా చేయండి. ఏదైనా అవమానాలు అపనిందలు ఎదురైనా వ్యాకులత చెందకండి, అతి కొద్ది రోజుల్లోనే ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. కుంభరాశి. కుంభరాశి వారికి వ్యయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము బాగుంది, పంచమంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం బాగుంది. ఈ రెండు గ్రహాల ఫలితాలు ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉండడం చేత వీరికి అనుకూలత కొంత సిద్ధిస్తుంది. విలువైన వస్తువులు సేకరించుకుంటారు, అలాగే విలువైన ఆభరణాలని భద్రపరుచుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. తప్పనిసరిగా భద్రం చేసుకోండి. భద్రంగా ఉన్నాయా అనేది కూడా ఒకసారి ఒక దృష్టి పెట్టడం మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. విదేశీ ప్రయాణాలు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మాతృవర్గ రీత్యా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి, మీరే సహాయ సహకారాలు అందించండి. అలాగే కుటుంబ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయి ఎవరికైనా కానీ, ఒక్కొక్కసారి అవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ కుంభరాశి వారికి కూడా ఇప్పుడు కాస్త ఎక్కువ అవుతున్నాయా అన్నట్టుగా ఉంటుంది. వీటిని ప్రశాంత చిత్తంతో సంయమనంతో మళ్ళీ వాటన్నిటినీ అనుకూలంగా చేసుకోవాల్సిందిగా సూచన. ఎక్కువగా ఏది హైరాణ పడవద్దు, ఏది ఉద్రేక పడవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. సంతానం విషయంలో పూర్తి సంతృప్తి కలిగించేటటువంటి కాలం అని చెప్పచ్చు. అలాగే ఏదైనా ఆధ్యాత్మిక చింతనలో మీరు ఉన్నప్పుడు, ఆ సాధనా మార్గంలో ఉన్నప్పుడు చాలా అనుకూలవంతమైనటువంటి దైవబలం, గురుబలం మీకు సంప్రాప్తిస్తోంది. మరింతగా యోగించాలి అంటే చక్కగా యోగా చెయ్యండి, అలాగే గురుగ్రహ స్తోత్రాలు కూడా పఠించండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తగానే ఉండండి, ఒకటని కాదు. కుటుంబం పరంగాను కానీ, అన్నదమ్ముల పరంగా కానీ, భార్యాభర్తల పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఖర్చుల పరంగా కానీ అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకొని ముందరికి వెళ్ళండి. ప్రశాంతత ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మీనరాశి. మీనరాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారము, షష్టంలో ఉన్నటువంటి కేతు యొక్క సంచారము, లాభస్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, కుజ, శుక్ర, ఈ 6 గ్రహాల సంచారము కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని చెప్పచ్చు. ఈ మధ్య కాలంలో మీనరాశి వారికి ఇంత అద్భుతమైనటువంటి గ్రహస్థితులు లేవు. ఇప్పుడు లాభస్థానంలో 4 గ్రహాల యొక్క యోగవంతమైన ఫలితాలు ఉండడము, అలాగే రాశిలో కూడా చంద్రుడు ఉండడము, ఇక షష్ఠ స్థానంలో కేతు గారి స్థితి చాలా దీర్ఘకాలం నుంచే ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ సంచారాలు వెరసి ఈ 6 గ్రహాల సంచారాలు ఫలితాలు కూడా ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. కాస్త మానసిక ఒత్తిడి ఉంటుంది అన్నమాటే కానీ శుభకార్యాలు నిర్వహించడంలో, వీరు ప్రముఖ పాత్ర వహించడంలో చాలా సంతృప్తి చెందుతారు. అలాగే
ఎన్ని రకాల లాభాలు, కుటుంబ పరంగా లాభము, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కూడా కొంచెం మానసికమైన ప్రశాంతత, సంతృప్తి, స్థిరచరాస్తుల వృద్ధి కొరకు వీరు చేసే ప్రయత్నాలు ఫలించడము, అలాగే సంతాన రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడము, కాస్త సంతృప్తి కలగడము సంతానం పట్ల, రుణభారాలు తగ్గిపోవడము, కొత్త రుణాలు కావాలంటే దొరకడము, భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా బాగుండడము, దూర ప్రాంత ప్రయాణాలు బాగుండడము, పితృవర్గ రీత్యా కూడా అనుకూలమైన పరిస్థితులు ఉండడము, శారీరక శ్రమ తగ్గడము, ఉద్యోగ జీవితంలో కూడా కాస్త మానసిక ప్రశాంతత ఏర్పడుతోంది, అదివరకటి కన్నా ఇప్పుడు పర్వాలేదనుకోవడము, ఇలా ఏ అంశాన్ని చూసినా కూడా వీళ్ళకి చాలా చాలా వెసులుబాటు వస్తూ ఉన్నది అని చెప్పచ్చు. ఈ రోజంతా పూర్తి నిశ్చింతతో ఉంటారు. ఈ రోజే కాదు, మరి కొద్ది రోజులు కూడా నిశ్చింతగానే ఉంటారని చెప్పి తెలియజేస్తూ, శని గారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఒక్కసారి ఏలినాటి శని ప్రభావంలోంచి బయటికి రావడం కోసం శనిగారికి తైలాభిషేకం చేయండి. చాలా వరకు మానసికమైన ప్రశాంతత అలాగే అభివృద్ధి ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.